ఫ్రెండ్స్ 12వ వారం బిగ్ బాస్ హౌస్ నుండి యష్మి అయితే ఎలిమినేట్ అయింది. మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసే ఉంటారు. యష్మి ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమినేషన్ అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బిగ్ బాస్ హౌస్ లో 13వ వారానికి నామినేషన్స్ అయితే ఆల్రెడీ జరుగుతున్నాయి. నామినేషన్ ప్రక్రియ ఏంటంటే ఎవరినైతే నామినేట్ చేయాలో వారిపై రంగును పూయాలి. ఈ నామినేషన్ ప్రాసెస్ లో అయితే పెద్దగా గొడవలు అయితే లేనట్లుగా ఉన్నాయి. చాలా సింపుల్ గా జరుగుతుంది నామినేషన్ ప్రక్రియ. హౌస్ లో అయితే నామినేషన్స్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు, జరుగుతున్నాయి. ఇక 13వ నామినేషన్స్ లకు ఎవరెవరు వచ్చారు, ఎవరు నామినేషన్ నుండి సేవ్ అయ్యారు, అలాగే ఎంతమంది నామినేట్ అయ్యారు అనేది నాకు పక్క అప్డేట్ రాగానే చెప్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఫస్ట్ టైం ఛానల్ చూస్తే ఎర్లీ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక రేపటి నుంచి అయితే హౌస్ లో టికెట్ ఫినాల కోసం టాస్క్ లో ఓ రేంజ్ లో జరుగుతాయి. ఇక గౌతమ్ డైరెక్ట్ గా నామినేట్ అయ్యాడు కాబట్టి ఇతను ఎవరిని నామినేట్ చేయడానికి వీల్లేదంటాడు బిగ్ బాస్. కానీ ఇతను మాత్రం ఎవరినైనా నామినేట్ చేయొచ్చు. ఇక ఈ వారం మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైనా కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు కమెంట్ చేస్తే ఎవరికైతే ఫ్యాన్ హవా ఉన్నదని ఈజీగా తెలుస్తుంది. అలాగే మీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరు, టికెట్ ఫినాల్ ఎవరు విన్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి విన్నర్ ఎవరు, అలాగే రన్నర్ ఎవరు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టికెట్ ఫినాల్ ఎవరైతే విన్ అవుతారో వాళ్ళైతే డైరెక్ట్ గా టాప్ 5 అయితే వెళ్తారు. ఇన్ కేసు ఈ వారం నామినేషన్స్ లకు వచ్చి నామినేషన్స్ నుంచి సేవ్ అయితే కనుక డైరెక్ట్ గా టాప్ 5 కి. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి అలాగే ఎర్లీ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్.